వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేడు జరిగిన ఈడీ విచారణ ముందు విజయసాయిరెడ్డి ఏ విషయాలు వెల్లడించి ఉంటాడో, ఏ రహస్యాలు బహిర్గతం చేసి ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సుదీర్ఘంగా జరిగిన ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి ఏ విషయాలు బహిర్గతం చేసుకుంటాడు, ఎవరెవరి పేర్లు బయటపెట్టే అవకాశం ఉండొచ్చు సార్? అంటే విజయసాయిరెడ్డి చాలా కీలకమైన వ్యక్తి అండి. ఎందుకు అంటే అంతకు ముందరున్న పాలసీని, అంటే మద్యం పాలసీని మార్చి ఒక కొత్త పాలసీని తీసుకురావటం అనే ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు అధికార కాల సమయంలో మొత్తం ఈ లిక్కర్కి సంబంధించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగేలాగా పెట్టుకొని చాలా డబ్బుల్ని సైఫన్ అవుట్ చేశారు. ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 2 ఛానల్స్లో డబ్బులు వచ్చినాయి. ఒక ఛానల్ ఏంటి అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిస్టిలరీలు, బ్రూవరీలకి ఆర్డర్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి కావాల్సిన, మీకు తెలుసు ఆ బ్రాండ్లు, పాపులర్ బ్రాండ్లే, మెక్డొనాల్డ్స్ కానీ శీఘ్రమ్స్ వాళ్ళకి సంబంధించినవి కానీ, అటువంటి బ్రాండ్లన్నీ ఆపేసి కేవలం కొన్ని బ్రాండ్లు మాత్రమే, అవి కూడా కొత్తగా తీసుకొచ్చిన బ్రాండ్లు, లోకల్ బ్రాండ్లు మాత్రమే ఉండేలాగా ప్లాన్ చేసుకొని ఆ బ్రాండ్లు మాత్రమే ఆర్డర్ పెడుతూ, ఈ ఆర్డర్ పెడుతున్న కంపెనీల నుంచి, డిస్టిలరీలు, బ్రూవరీస్ నుంచి కమిషన్ తీసుకున్నది అది ఒక ఛానల్. అంటే డబ్బులు వచ్చే ఛానల్ అదొకటి. ఇంకొక ఛానల్ ఏంటి అంటే మొత్తం ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏవి లేకుండా చేసి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకుంటూ, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఎంత ఉంటుందో తెలుసా? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇందులో దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది ఆవిరైపోయినాయి, ఎవాపరేట్ అయిపోయినాయి. క్యాష్ అంటే 35,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వీళ్ళు కొట్టేశారు. అది ఇక్కడ ఈ ముడుపుల ద్వారా వచ్చినవి 3,200 కోట్లు. ఈ 3,200 కోట్లు దుబాయ్కి వెళ్ళిపోయినాయి. దుబాయ్కి తరలించారు. పెట్టుబడులు అక్కడ దుబాయ్లో పెట్టారు. మనీ లాండరింగ్ ద్వారా ఈ డబ్బులు అటు వెళ్ళిపోయినాయి. ఈ 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఇక్కడ సర్క్యులేట్ అయింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ దగ్గర కొన్ని డెన్స్లో దొరికిన డబ్బులన్నీ ఇవి క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల వాళ్ళకు వచ్చిన డబ్బులు. ఈ ఏదైతే ముడుపుల ద్వారా వచ్చినాయో ఇవన్నీ కూడా హైదరాబాదులో రియల్ ఎస్టేట్లో పెట్టడం, కొన్ని సినిమాలు తీయటం, కొంతమంది హీరోలకి అడ్వాన్సులు ఇవ్వటం, కొన్ని హాస్పిటల్స్లో, హైదరాబాద్లో ఉన్న కొన్ని హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టడం, అంటే బ్లాక్ అండ్ వైట్ చేసుకునే మార్గంలో ఇవన్నీ చేశారు. పెద్ద ఎత్తున గోల్డ్, బంగారం కొనడం, ఇవన్నీ ఈ ముడుపుల డబ్బులతోటి చేశారు. డెన్నుల్లో ఉన్నవన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఉత్పన్నమైన డబ్బులు. ఇవి ఈ డబ్బులు మొత్తానికి డబ్బులే డబ్బులు. ఇదంతా జరగటానికి ఇది ఎట్లా ఉండాలి, గవర్నమెంట్ పాలసీ ఎట్లా ఉండాలి అని సూత్రీకరించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. మీకు తెలుసు రామబ్రహ్మ గారు, ఆబ్కారీ సంవత్సరం అనేది ఉంటుంది ప్రతి గవర్నమెంట్కి, ప్రతి దీంట్లో. అందులో ఆబ్కారీ సంవత్సరంలో కొత్త ఆబ్కారీ పాలసీని డిక్లేర్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఒక విధానం ఏంటి అంటే బ్రూవరీస్ కార్పొరేషన్ ఉంటుంది. ఈ బ్రూవరీస్ కార్పొరేషను డిస్టిలరీలు, బ్రూవరీల నుంచి మద్యాన్ని సేకరిస్తుంది. అంటే డిమాండ్ను బట్టి, ఏ బ్రాండ్కి అయితే డిమాండ్ ఉంటుందో ఆ కంపెనీల నుంచి సేకరిస్తుంది. ఆషామాషిగా ఎవడు ముడుపులు ఇస్తే వాడికి ఇవ్వటం కాదు. దీనికోసం అని చెప్పి, అంటే డిమాండ్ సప్లై ఎట్లా ఉండాలి అని నిర్ధారించటానికి సీటెల్ అనే కంపెనీ ఒక సాఫ్ట్వేర్ని పెట్టింది. ఈ సీటెల్ సాఫ్ట్వేర్, ఈ కంపెనీ ఇచ్చిన సాఫ్ట్వేర్ తోటి, అంటే ఈ రోజున మ్యాక్డొనాల్డ్స్ ఇన్ని బాటిల్స్ అమ్ముడుపోయినాయి కాబట్టి ఇదిగో ఇన్ని బాటిల్స్ ఆర్డర్ పెట్టాలి, ఒక 10%, 15% ఇంక్రీజ్ చేసి ఆర్డర్ పెడతారు. దీనికోసం అని చెప్పి ఒక ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు
డివైడ్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. తెలంగాణ సంగతి నాకు తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని సిస్టమేటిక్గా ఫాలో అయ్యి సీటెల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించారు. ఎవరి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉండదన్నమాట. ఆటో జనరేట్ చేసి ఆటోమేటెడ్గా దాన్ని మొత్తం ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఆర్డర్ పెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ విజయసాయి రెడ్డి అండ్ బ్యాచ్ని వీళ్ళని పక్కన పెట్టుకొని పాలసీని మార్చటం. ఆ పాలసీని ఎట్లా మార్చాడు? ఈ పాలసీని మార్చడానికి ముందు జరిగింది ఇప్పుడు దాకా నేను చెప్పింది. రాగానే సీటెల్ సాఫ్ట్వేర్ని అంటే ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ని తీసేశాడు. వైర్లు పీకేశాడు. వైర్లు పీకేసి దానికి వైఫై ఆపేస్తే అయిపోయా, అది చాప్టర్ క్లోజ్. ఫస్ట్ అది మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్న విధానం ఏంటి? ఇప్పుడు కాదు, అంత ముందర ఉన్నది ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే, మీకు ఈ మద్యం ప్రొక్యూర్ చేస్తారు కదా, ఈ మద్యం ప్రొక్యూర్ చేసిన మద్యాన్ని ఊళ్ళ వారీగా వాటిలో షాపుల వారీగా వేలం వేస్తారు. వేలంలో ఎక్కువ పాట పాడిన వాడికి ఆ షాపుని కేటాయిస్తారు. ఈ షాపుని కేటాయిస్తే ఆ షాపు వాడు ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి మద్యం కొనుక్కొని వాడు అమ్ముకోవాలి. వాడికి 10% 15% ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. గవర్నమెంట్ నిబంధనలకి లోబడి అమ్మాలి. ఇప్పుడు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి నువ్వు అమ్మకూడదు అంటే అమ్మరు. అంటే ప్రభుత్వ తర్వాత నువ్వు అమ్మకూడదు అంటే అమ్మకూడదు. ఈ ప్రభుత్వ నిబంధనలతోటి ప్రైవేటు వ్యాపారులు వ్యాపారం చేసుకోవాలి. వాడు మార్జిన్ వాడు తీసుకోవాలి. మిగిలిన తీసుకొచ్చి గవర్నమెంట్కి బ్రూవరీస్ కార్పొరేషన్కి కట్టాలి. మళ్ళీ స్టాకు తెప్పించుకోవాలి. ఈ వ్యవస్థ మొత్తాన్ని మార్చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈ షాపులు ఇవన్నీ వేలము. ఆ తర్వాత కాలంలో ఏమైంది అంటే, ఈ షాపులు వేలము ఇవన్నీ వేస్తూ ఉంటే బాగా ఎగబడి దానికోసం అని చెప్పి తగాదాలు జరుగుతుంది. అందుకని చెప్పి ఈ తగాదాలు ఇవన్నీ ఎందుకు, ఆఫ్సెట్ ప్రైస్ పెట్టేసి లాటరీ తీద్దామని చెప్పి లాటరీ తీశారు. లాటరీలో ఎవడికి తగిలితే వాడు షాప్ నడుపుకుంటాడు. మరి ఎగ్జార్బిటెంట్గా ఆ పాటలు పెరిగిపోయినా కానీ అదంతా వినియోగదారుల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్న ఉద్దేశంతో గవర్నమెంటే సీలింగ్ ప్రైస్ పెట్టేసి ఆ ప్రైజ్కి ఎవరు డిపాజిట్ కడితే వాళ్ళవి లాటరీ తీసే విధానాన్ని తీసుకొచ్చారు. అది నడుస్తున్నది. ఈ విధానాన్ని, ఫుల్ ప్రూఫ్ విధానాన్ని విధ్వంసం చేసి సీటెల్ సాఫ్ట్వేర్ని నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈ మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వమే నడుపుతుంది అన్నాడు. వెరీ గుడ్. ప్రభుత్వమే నడిపితే ఇంకా కుంభకోణం జరగాల్సిన అవసరం లేదు కదా. సహజంగా అదే అనుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటిదాకా అదే చెప్తున్నాడు కదా. ఇక్కడ కుంభకోణం ఏంటి అంటే, ప్రభుత్వం ఇదివరకు మనకు తెలుసు ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. చాలా కాలం కిందట ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. ఆ విధంగా ఒక లిక్కర్ షాపుని గవర్నమెంట్ లిక్కర్ షాప్ అనేది పేరుంటుంది. అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన కంపెనీ వాళ్ళు, అంటే వాళ్ళు ఈ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. ఈ హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ ఆ షాపులో కూర్చొని ఈ మద్యం అమ్ముతారు. ఇది జగన్మోహన్ రెడ్డి మార్పు చేసిన పాలసీ. ఇవి డీటెయిల్డ్ గా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. కుంభకోణం ఎక్కడ జరిగిందో చెప్పడానికి. అంటే దుకాణం మాత్రమే గవర్నమెంట్ది, బోర్డు మాత్రమే ఉంటుంది. అందులో అమ్మే మనుషులు నీ మనుషులు. ఎంత మాస్టర్ ప్లాన్ వేశారో చూడండి. అంటే 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి అందులో 35,000 కోట్ల రూపాయలు కొట్టేయటానికి ఎన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి వాళ్ళకి అనుకూలంగా ఉండే ఒక వ్యవస్థని తెచ్చి ఎట్లా పెట్టారో చూడండి. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఈ క్యాష్ కలెక్షన్ చేయాలి. క్యాష్ కలెక్షన్ చేయాలి అంటే ఆ రోజుల్లో వాలంటీర్కి 5,000 జీతం, ఈ వైన్ షాపులో పనిచేసేవాడికి 15,000 జీతం. ఎందుకు? వీళ్ళందరూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మనుషులు వాళ్ళు. అందుకని ఎక్కువ శాలరీ ఇచ్చి మనుషులను పెట్టుకున్నారు, లాయల్టీ పెట్టుకున్న తర్వాత ఇందులో కూడా 2 రకాల కమిషన్లు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, వీడు అమ్మినందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినందుకు ఆ డబ్బులు. ఇంకొకటి, వాడికి 15,000 జీతం ఇవ్వటమే కాకుండా వాడికి రోజుకు ఒక 5 బాటిల్సో 10 బాటిల్సో ఇచ్చి నువ్వు అమ్ముకోవాలి. వాడు 11 తర్వాత షాప్ క్లోజ్ చేసిన తర్వాత వాడెళ్ళి ఆ బాటిల్స్ అమ్ముకొని ఆ ప్రాఫిట్ వాడికే. అంటే దొంగలు ఎట్లా డివైడ్ చేసుకుంటారంటే, వాటాలని నా వాటా నాకు ఇచ్చేయి, నువ్వు దోచుకో, నీ ఇష్టం వచ్చినట్టు దోచుకో అని చెప్పే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి వాళ్ళందరూ ప్రశ్నించకుండా, ఎవరు ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఇచ్చేవాడు తనకి లాయల్ గా ఉండాలన్న ఉద్దేశంతో వాడికి కొన్ని బాటిల్స్ మనమే తయారు చేసేవే కదా,
లెక్క పాత్రమా, వాడికి ఇచ్చేస్తే వాడు అమ్ముకుంటాడు, వాడు బ్లాక్లో అమ్ముకుంటాడు. ఇప్పుడు ఇదంతా ఈ విధానాలన్నీ తీసుకురావడానికి మూల సూత్రధారి విజయసాయి రెడ్డి. సార్ షాప్లోకి వచ్చిన మద్యం బాటిల్ అమ్మిన సంగతి మీరు చెప్పారు. షాప్లోకి వచ్చే వరకు తయారీదారు దగ్గర నుంచి వచ్చే వరకు కూడా ఆ వ్యవస్థ కూడా వీళ్ళే నడిపారు కదా మళ్ళీ. అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ బ్రూవరీలు డిస్టిలరీలు వేరే వాళ్ళ పేరు మీద ఉంటాయి. వేరే వాళ్ళ పేరు మీద ఉన్న డిస్టిలరీలు బ్రూవరీలని జగన్మోహన్ రెడ్డి కొనుక్కోలా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొనుక్కోలా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనుక్కోలా. ఏం చేశాడు తెలుసా? వాళ్ళతోటే నడిపిస్తూ ఆన్ రికార్డు వాళ్ళ పేర్లే ఉంచి నడిపింది మొత్తం వీళ్ళ మనుషులు. నడిపింది మొత్తం అంటే లిటరల్గా, ఇన్ లిటరల్ వర్డ్స్ చెప్పాలి అంటే డిస్టిలరీలు బ్రూవరీస్ని ఇల్లీగల్గా కబ్జా పెట్టారు. తమ అధికార బలాన్ని ఉపయోగించి కబ్జా పెట్టుకున్నారు. కబ్జా చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అవన్నీ నేను పెట్టినవి కాదే, నా మనుషులు కాదే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు వాళ్లే ఉన్నారే, నాకేం సంబంధం అంటాడు. కబ్జా పెట్టి నడిపించాడు. ఇక్కడ ఈ మొత్తం టోటల్ వ్యవహారంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెక్కలు తీస్తూ ఉన్నది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెక్కలు తీయటానికి ఆధారం ఏంటి అంటే ఇప్పటి వరకు సిట్ చేసిన దర్యాప్తు. సిట్ దర్యాప్తు చేసింది, చాలా మందిని తీసుకెళ్లి జైల్లో పడేసింది, వాళ్ళకి బెయిళ్లు కూడా రావట్లేదు, కొంతమంది లక్కీగా బయటపడ్డారు, వాళ్ళని మళ్ళీ లోపలికి పంపించడానికి న్యాయపరంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఏమవుతాయి అనేది మనకు అనవసరం. కానీ ఇక్కడ మాత్రం ప్రజాధనాన్ని లూటీ చేశారు వీళ్ళందరూ. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తాన్ని కొల్లగొట్టారు. ఆదాయం కొల్లగొట్టారు అని నేను అనగానే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేస్తాడు. ఆదాయం పెరిగింది కదండి, ఎక్కడ తగ్గిందండి, మీరు ఏం మాట్లాడతారండి, మీరు అట్లా మాట్లాడొచ్చా అండి అంటాడు. ఆదాయము నువ్వు ఎందుకు పెరిగింది, పెరిగినట్టు ఎందుకు చూపించావు? అప్పటికే తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు. నీకు మధ్యలో కుంభకోణం జరుగుతుంది అని తెలుగుదేశం గొడవ చేస్తున్నది. కాబట్టి ఒకసారి ఆలోచించి మద్యం వల్ల వచ్చే ఆదాయంలో కొంచెం ఇంక్రీజ్ చూపిద్దాం అని చెప్పి చూపించిన లెక్కలు అవన్నీ. ఇక్కడ ఈ మొత్తం డిస్టిలరీలు బ్రూవరీలు కబ్జా పెట్టడం, ప్రభుత్వ ఈ మద్యం దుకాణాలని కబ్జా పెట్టడం, అన్నీ కబ్జా పెట్టి పాలసీని మార్చేసి మార్చిన పాలసీ ద్వారా ఇవన్నీ కబ్జాలు పెట్టుకొని ఈ మనీ కలెక్షన్ ఏజెంట్లు, ఆ కలెక్షన్ చేసిన వాళ్ళని క్యారియర్లు, ఈ క్యారియర్లు మొత్తం ఒక సిండికేటు, ఆ సిండికేట్లో నుంచి ఒక లీడరు, ఆ లీడర్ వెళ్ళి మొత్తం తీసుకెళ్లి డబ్బుల్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం, అతను తీసుకెళ్లి కొంత ఎలక్షన్లో అదంతా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, రకరకాల మార్గాల్లో డెన్నులు, అట్టపెట్టెలు, నోట్ల కట్టలు, ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజున ఈడీ కేసు దాకా వచ్చారు. ఇదేదో పెద్ద విఠలాచారి సినిమా లాగా ఉంది కదా స్టోరీ అంతా. అట్లా ఉంది, అంతకన్నా దారుణంగా ఉంది. విఠలాచారి కూడా ఊహించలేని స్టోరీ ఇది. విఠలాచారి హాంఫట్ అంటే ఏదో మాయమవుతుంది, ఇక్కడ హాంఫట్ అంటే వచ్చింది. ఇది జరుగుతుంది అంటే మాయా మంత్రాలతోటి పెద్ద మాఫియా గ్యాంగ్ ఉన్న ఈ మాఫియా గ్యాంగులో టీమ్ లీడర్లని మామూలుగా ఎవరినో గుండానో రౌడీనో పెట్టలేదు రామబ్రహ్మం గారు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఐఏఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి డబ్బుల ఆశ చూపించి ఉన్నత చదువులు చదివి సాంకేతిక విద్య మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఈ కేసులో ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిచ్చే మాఫియా బాధ్యతల్ని వాళ్ళకి అప్పగిచ్చి దించారు. ఇందులోకి వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. ఈ రోజున వాళ్ళందరూ ఐఐఎం చదివిన వాళ్ళు, ఐఐటీల్లో చదివిన వాళ్ళు, వాళ్ళందరి జీవితాలు రోడ్డు మీదకి వచ్చి ఆగమైపోయిన. వాళ్ళకి జీతం తప్ప ఏమి రాలే, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి ఆ సెల్ ఫోన్లన్నీ కూడా మొత్తం ఈ డీలింగ్ అయిపోగానే సెల్ ఫోన్లు అంటే పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చిన సెల్ ఫోన్లన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని వేరే ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు వీళ్ళకి. అంటే పచ్చి దొంగలు, పచ్చి మాఫియా అయితే తప్ప ఇటువంటి పనులు చేయలేరు కదా. కానీ ఈ మాఫియా కన్నా తెలివిగల వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు, పోలీసు ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం ఒక్క ఆధారం పట్టుకొని మొత్తం అంతా డిరైవ్ చేయటం మొదలుపెట్టారు టెక్నికల్గా.
వీళ్ళ ఫోన్లలో ఉన్న డేటా మొత్తం రిట్రీవ్ చేశారు, వీడియోలు రిట్రీవ్ చేశారు. అంత టెక్నాలజీ ఉందని ఈ దొంగలకి తెలియదు. ఇప్పుడు మొత్తం సిట్ ఏదైతే ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిందో, సిట్ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజున ఎంటర్ అయ్యి ఫస్ట్ విజయసాయిరెడ్డిని ఇవాళ పిలిచింది. దాదాపు 7 గంటల పాటు క్వశ్చన్ చేసింది. సిట్టి దగ్గరికి వచ్చి మిథున్ రెడ్డి ఏం చెప్పాడు? నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, అసలైన నేను ఎంపీని, నాకెట తెలుస్తాయి ఇవన్నీ అని చెప్పాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందర నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను అంటే ఊరుకోరు మొత్తం. అందుకనే ఆ విషయం విజయసాయిరెడ్డికి, అత్యంత అనుభవజ్ఞుడైన విజయసాయిరెడ్డికి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా వాళ్ళకి అందజేశాడు. ఆ డాక్యుమెంట్లు ఏమిటి, ఎవరికి సంబంధించినవి అనేది ఆన్ రికార్డు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పరు. కాకపోతే నేను మీకు ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు పార్లమెంటులో ఈ కుంభకోణం గురించి మాట్లాడుతూ సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఈ మొత్తం మనీ లాండరింగ్ చేశాడు అని చెప్పాడు. అతను జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన పాదయాత్ర చేస్తున్న దగ్గర నుంచి, అంతకు ముందు నుంచి, చాలా కాలం నుంచి ఆయనతోటి పనిచేస్తున్న వ్యక్తి, చాలా నమ్మకస్తుడు. అతని పేరుని మొట్టమొదటిసారి అప్పుడు బయట పెట్టారు. ఆ తర్వాత చాలా కాలానికి సిట్ పోలీసులు కూడా అతన్ని పిలిచి అడిగారు, క్వశ్చన్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ మొత్తం అంటే ఈ మనీ లాండరింగ్ సంబంధించి ఈ వ్యవహారాలన్నీ చేసింది ఎవరు అనే కీలక ఆధారాలని విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చి ఉంటాడు. లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిలిచి షుగర్లెస్ కాఫీ ఇచ్చి తాగిన తర్వాత పంపించరు. ఆధారాలు ఇంకా కావాల్సి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనీ లాండరింగ్కి సంబంధించి మనీ ఫెమా నిబంధనలని ఉల్లంఘించటం అంటే దేశ ద్రోహం చేయటం కింద లెక్క. వైట్ కాలర్డ్ క్రిమినల్స్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు. సో అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. ఇవాళ విజయసాయిరెడ్డి కొన్ని కీలక పత్రాలని వాళ్ళకి అప్పగించాడు. మీకు గుర్తుండే ఉంటుంది, రాజ్ కసిరెడ్డి అనే క్యారెక్టర్ ఎవరో మనకు తెలియని సమయంలో విజయసాయిరెడ్డి వచ్చి మొట్టమొదటిసారి బయటికి చెప్పిన పేరే రాజ్ కసిరెడ్డి. అందుకని రాజ్ కసిరెడ్డి ఆ రోజు నుంచి రాజ్ కసిరెడ్డి కోసం వేట మొదలైంది, దొరికాడు. ఇప్పుడు మరి సునీల్ రెడ్డి పేరు చెప్పాడా, అనిల్ రెడ్డి పేరు చెప్పాడా, ఇంకొక ఆయన ఉంటాడు, వీళ్ళ పేర్లు చెప్పాడా, ఏం పేర్లు చెప్పాడు, ఏమన్నా ఆధారాలు ఇచ్చాడా అనేది ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. మొత్తానికైతే విజయసాయిరెడ్డి కీలకమైన కొన్ని పత్రాలను అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చాడు. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు ఎందుకు ఇచ్చాడు అని. ఎందుకు ఇచ్చాడు అంటే రాజ్ కసిరెడ్డి పేరు ఎందుకు చెప్పాడు, అందుకే ఇది కూడా తప్పదు, ఇవ్వక తప్పదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వేసే క్వశ్చన్లు, వాళ్ళు చూపించే ఆధారాల నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. ఆధారాలు లేనిదే వాళ్ళు అడగరు కదా, ముందు ఆధారాలు లేనిదే అడగరు. వాళ్ళ క్వశ్చనీరింగ్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అందుకని విజయసాయిరెడ్డి మరి చాలా కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వచ్చాడు. మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ అనిల్ రెడ్డో, సునీల్ రెడ్డో, ఇంకే రెడ్డో ఉన్నాడు కదా, మరి వాళ్ళ పేర్లు చెప్పాడా, లేదు డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చినాయి, అంతిమ లబ్ధిదారు రాలా అనే విషయాన్ని కూడా ఏమన్నా మరి చెప్పాడేమో మనకు తెలియదు. మొత్తానికైతే విచారణలో చాలా కీలక విషయాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సేకరించారు అనేది మాత్రం వాస్తవం. సార్, మామూలుగా జనరల్గా జరిగే కేసుల్లో అప్రూవర్గా మారితే శిక్షలు తగ్గే అవకాశం ఉంది. ఈడీ కేసుల్లో అలా అప్రూవర్గా మారితే శిక్షలు తగ్గే అవకాశం ఉంటుందా? అట్లా ఏముండదండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇవన్నీ ఫైనాన్షియల్ క్రైమ్స్. ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనేదే తప్ప
నేను అప్రూవర్గా మారతాను, నన్ను మినహాయించండి అంటే అవకాశం లేదు. ఇప్పుడు నీ పేరు మీద విదేశాలకి డబ్బులు పంపించి సార్ నేను కాదు సార్ ఆడు పంపించాడు అంటే ఊరుకుంటారా? అందుకని అటువంటి అవకాశాలు ఉండవు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేపొద్దున ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, ఆ ఎఫ్ఐఆర్లో బలానా వాడు మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు అని చెబితే అదే ఫైనల్ అవుతుంది. అంతే తప్ప నేను అందరి గురించి సమాచారం ఇస్తా సార్, నన్ను వదిలేయండి సార్ అంటే అది మామూలు రెగ్యులర్ పోలీస్ కాదు కదా రామబ్రహ్మ గారు. అవును, వాస్తవాలు చెప్పక తప్పని పరిస్థితి, శిక్ష అనుభవించి కూడా తప్పని పరిస్థితి. అంతే. 7 గంటల సుదీర్ఘ విచారణలో విజయసాయి రెడ్డి జగన్ రెడ్డి పేరు బయటపెట్టాడా, భారతిరెడ్డి పేరు బయటపెట్టాడా అన్నది కొద్ది రోజులు తేలుతున్నట్టు విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.